ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్దాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అదిరిపోయే శుభవార్త అయితే చెప్పింది. మహిళలందరికీ ఖాతాల్లో ఒకేసారి 5 పథకాలు డబ్బులు అయితే వేయబోతున్నారు మన గవర్నమెంట్. ఏ పథకాల ద్వారా డబ్బులు జమ చేయబోతుంది, ఎప్పటి నుంచి జమ చేయబోతుంది అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అయితే అమలు చేసేందుకు ఏపీ కేబినెట్ మీటింగ్ అయితే నిర్వహించింది. అదే మాదిరి ఏపీ కేబినెట్ మీటింగ్ సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది. ఏపీలో ఇక నుంచి 2 సార్లు కేబినెట్ వీడియో అనేది ప్రతి నెల 2 సార్లు అయితే జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది. మీరు ఖచ్చితంగా అంటే ప్రతి నెల సంబంధించి కూడా 2 సార్లు అయితే కేబినెట్ వెయిట్ అయితే ఇందులో ప్రధానంగా చేయవలసింది అనవసరంగా ఏంటంటే సంక్షేమ పథకాల కోసం, అలాగే అభివృద్ధి కోసం, వీటన్నిటినీ కోసం కూడా చర్చిస్తారు. ఇందులో ఆమోదాలు తెలపడం జరుగుతుంది. అదేవిధంగా మార్గదర్శకాలు కూడా తీసుకురావడం జరుగుతుంది. ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మనకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది. రాష్ట్ర ప్రజలకు పలు సంక్షేమ పథకాలకు సంక్రాంతి ముందుగా తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తుంది. ఇక ఆ పథకాలకు సంబంధించి మార్గదర్శకాలు కూడా రెడీ చేస్తున్నారు. ఇక్కడ ఏ పథకాలు తీసుకొస్తున్నారు, ఎవరి కోసం తీసుకొస్తున్నారు అనేది తెలియజేస్తాను. డ్వాక్రా మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 0 వడ్డీ పథకం ద్వారా 10 లక్షల లోన్ అయితే వడ్డీ లేకపోయినా కూడా వీళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. 10 లక్షల లోన్ కూడా డ్వాక్రా గ్రూపుల్లో ఉండే 10 మంది సభ్యులకు ఇస్తారు. ఇక డ్వాక్రా గ్రూపుల్లో ఉండే 10 మంది సభ్యులు 10 లక్షలు తీసుకుని ఒక్కొక్కరికి 1,00,000 చొప్పున వస్తుంది. ఈ ₹1,00,000 పైన మీరు ఎటువంటి వడ్డీ కూడా కట్టాల్సిన అవసరం లేదు. ₹1,00,000 తీసుకుంటే ₹1,00,000 ఇస్తే చాలు. ఇక్కడ వడ్డీ ఎంత కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. సంవత్సరానికి ఒకసారి గాను 2 సార్లు గాను వీరి ఖాతాల్లోకి అయితే వేయటం జరుగుతుంది. వడ్డీ అనేది మనకు బ్యాంకుల్లో వేస్తారు. మనకు అసలు 10 లక్షలు తీసుకుంటాము. అదే టైంలో వడ్డీ డబ్బులు కూడా దాంతోపాటు బ్యాంకుల్లో వేస్తే కానీ ఇక్కడ ఏంటంటే అసలు మాత్రమే కడతాము. మనం అయితే ఎంత తీసుకున్నామో అసలు మాత్రం కడతాము. వడ్డీ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి ఒకేసారి లేదా 2 సార్లు డైరెక్ట్గా బ్యాంకులకు జమ చేస్తుంది. లేదంటే ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలోకి జమ చేస్తుంది. ఇక ఈ రకంగా ఏంటంటే 0 వడ్డీ పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేస్తుంది. ఇక ఈ రకంగా ఏంటంటే 0 వడ్డీ పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇక్కడ డ్వాక్రా మహిళలు 0 వడ్డీ 11లో ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా అని చెక్ చేసుకోవాలనుకుంటే మీకు బ్యాంకుకి వెళ్ళి అడిగి కూడా చెప్తారు. లేదా మీ యొక్క ఆర్సీబీ అడగండి. లేదంటే ఇప్పటికే మీ దగ్గర నుంచి కూడా ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, రేషన్ కార్డు ఇవన్నీ కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా తీసుకుంటే మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది చెక్ చేయడం జరుగుతుంది. అంటే గ్రూప్స్ వెంటనే లోన్స్ కట్టకుండా అలాగే బ్యాంకుల్లోనే పెండింగ్లో పెట్టేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక ఆడబిడ్డ నిధి పథకానికి ఎలిజిబిలిటీ ఉన్న మహిళలు ఎవరంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు, అదేవిధంగా ఓసీలోనే అగ్రవర్ణం పేదలు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి అయితే ఎలిజిబిలిటీ అవుతారు. వీరందరికీ కూడా వీరికి ఏడాదికి 18,000 ప్రతి నెల కూడా 1,500 అయితే జమ చేయడం జరుగుతుంది. ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అర్హులు ఉన్నారా లేదా అని చెక్ చేసుకోవాలనుకుంటే మీకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ ఉండాలి. కొన్ని రూల్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. అవి ఏంటో త్వరగా మీకు అయితే చెప్తాము. ముందుగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మీరైతే ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోవాలి. అప్లై చేసుకునే వాళ్ళకే మీకు ₹1,500 అయితే పడుతుంది ఫ్రెండ్స్. వేల్ సిటీలో అయితే 3 లక్షల్లో ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ఉన్నా కూడా మీకైతే సంక్షేమ పథకాలు అయితే రావు ఫ్రెండ్స్. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.